రౌడీలా ప్రవర్తించే కౌశిక్ రెడ్డి శాసనసభ్యునిగా కొనసాగే అర్హత నీకు లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్కా అనిల్ గౌడ్ అన్నారు. స్త్రీమూర్తి గౌరవానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు, మన ఇంటి ఆడబిడ్డలకు పసుపు కుంకుమలతో పాటు గాజులు, చీర కానుకగా ఇస్తాం. వాటిని కూడా చెత్త రాజకీయాలకు వాడుతూ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా చులకనల భావంతో మాట్లాడే నీ తీరు చూస్తే మహిళల పట్ల నీ ప్రవర్తన ఎలా ఉందో తెలిసిపోతుంది. ఒక నియోజకవర్గ ప్రతినిధిగా హుజురాబాద్ ప్రాంత ప్రజలకు దగ్గరగా ఉండి పని చేయాల్సింది పోయి హైదరాబాద్లో కూర్చొని ప్రజలను ఉద్ధరించినట్టు మాటలు మాట్లాడుతూ దురుసు ప్రవర్తనతో ఉన్నతమైన నీ పదవికి కలంకం తీసుకొస్తున్నావు. ఏ శాసనసభ్యుడు పార్టీ మారినా ఆ నియోజకవర్గ స్థానిక ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అక్కడ ప్రజల విశ్వాసంతో గెలిచిన ఆ సభ్యుడు పార్టీ ఎందుకు మారడు? ఆ నియోజకవర్గ బాధ్యునిగా ప్రజలకు సమాధానం చెప్తాడు. ఇతరుల వ్యక్తిగత నిర్ణయాలను నువ్వు ఎలా అగౌరవపరుస్తావు? నీకేమైనా ప్రజలు మాకు ఇబ్బంది అవుతుంది, అరికెపొడి గాంధీ గారు పార్టీ మారడం వల్ల మేం బాధపడుతున్నామని చెప్పారా? నీ నియోజకవర్గం నువ్వు చూసుకోవాలి. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇతనికా మేం ఓట్లు వేసి గెలిపించింది అనేలా చేసుకుంటున్నావు. ఇక నీకు భవిష్యత్తు రాజకీయం ప్రశ్నార్థకమే. అత్యంత హీనమైన ప్రవర్తనతో హుందాతనంగా వ్యవహరించవలసిన పదవిలో ఉండి అవివేకంతో మాట్లాడుతూ అజ్ఞానం గల వ్యక్తిగా నీ ప్రతి మాట, నీ తీరు ఉన్నాయని స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ పరిమితి దాటి ఇష్టానుసారం దురుస్తుగా ప్రతిసారి నేనే ఉన్నా అంటూ హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రెస్ మీట్లు పెట్టడం, అనవసరమైన చర్చలకు దారి తీయడం, రాజకీయ విలువలను దిగదార్చే రకమైనటువంటి వాదనలతో మాటలు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా కౌశిక్ రెడ్డికి రాజకీయంగా రేపటి రోజున భవిష్యత్తు లేకుండా చేసేటువంటి పరిణామాలు. హుజురాబాద్ ప్రాంతంలో గెలిచిన కౌశిక్ రెడ్డి గారు ఇలా హుజురాబాద్ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చేటువంటిది మెసేజ్ ఏంటిదని చెప్పి మేము ఈ సందర్భంగా బలహీన వర్గాల పక్షాన కూడా అడుగుతూ ఉన్నాం. ఇలా హుజురాబాద్ ప్రాంతంలో ఒక గౌరవప్రదమైనటువంటి అవకాశాన్ని ప్రజాస్వామికంగా మీకు ఇవ్వడం జరిగింది. మరి ఆ శాసనసభ సభ్యునిగా గౌరవ హోదాలో ఉన్న మీరు మాట్లాడేటువంటి విధానం కొంచెం మార్చుకొని అందరినీ కూడా గౌరవప్రదంగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే బాగుంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే మీరు ప్రజలకేమన్నా మెసేజ్ ఇవ్వగలగాలన్నా, లేకపోతే ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. మహిళలను కానీ తర్వాత కించపరిచేటువంటి వ్యాఖ్యానం చేస్తూ రౌడీలాగా ఒక పద్ధతి రౌడీలాగా ఉండేటువంటి పద్ధతి కూడా మార్చుకొని మంచిగా ఒక హుందాతనంగా రాజకీయ నాయకుడిలాగా ఒక శాసనసభ్యునిగా ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం, ప్రాతినిధ్యాన్ని కాపాడుకునే విధంగా మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి భవిష్యత్తులో ఎక్కడ కూడా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు, గాజులు, చీరలు అంటూ ఇంకా ఏదైనా మాట్లాడినా కానీ మేము సహించేది లేదు. తప్పకుండా రేపటి రోజున మీకు ఆ మహిళలు, అక్క చెల్లెలు అందరూ కూడా, ఆడబిడ్డలందరూ, తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గట్టిగానే బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అత్యంత తీవ్రంగా మీ వ్యాఖ్యలను ఖండిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం.